ఇండియను సినీ చరిత్రలోనే నిలిచిపోయే బాహుబలి సినిమా నిర్మాణంలో భాగమైన శోభు ఎర్లగడ్డ గిట్ల ఒకరు. ఈయనకు మంచి అభిరుచి ఉన్న నిర్మాత అని పేరైతే ఉన్నది. అంతేకాదు రాజమౌళితోని అత్యంత సన్నిహిత సంబంధాలు గిట్ల ఉన్నాయంట. రాజమౌళి చేసిన అన్ని సినిమాలలో ఈయన ఏదో ఒక బాధ్యత అయితే నిర్వహిస్తూ ఉంటాడంట. మళ్ళీ ఇటీవలనే వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాల నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంలా ఈయన గిట్ల కీలక పాత్ర పోషించిండు అని పరిశ్రమల టాక్లయితే ఉన్నాయి. అంతేనా ఏంది ఇప్పుడు రాబోయే మహేష్ బాబు సినిమాల గిట్ల ఈయన అత్యంత కీలక పాత్ర వహిస్తున్నాడంట. ఇక ఆ సినిమాల ప్రొడక్షన్ డిజైనరు వ్యవహరించడంతో పాటుగా ఇక మార్కెటింగ్ వ్యవహారాలు, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ వ్యవహారాలు అన్నీ ఈయననే చూసుకుంటున్నాడంట. ఇక దీన్ని బట్టి రాజమౌళికి ఈయన మీద చాలా నమ్మకం ఉన్నదని అందరూ అనుకుంటున్నారు. ఇక అటు ఉంచితే సోషల్ మీడియాలో శోభు ఎర్లగడ్డ మస్తుగా హుషారు ఉంటాడు. అయితే ఆయన ఎక్స్ ఖాతాలో ఆయన వాట్సాప్ హ్యాక్ అయిందని ఇప్పుడు ప్రకటించిండట. ఇక ఆయన వాట్సాప్కి వెళ్ళి ఏవైనా మెసేజ్లు కానీ సందేశాలు కానీ వస్తే అవి ఎవరు పట్టించుకోవద్దని ఆయన ఫోన్లో ఉన్నోళ్ళకి అందరికీ పరిశ్రమల వాళ్ళకి సూచించిండట. అయితే ఈ హ్యాకర్ల చేతులకు పోయిన వాట్సాప్ ఇక ఆయన లాగిన్ చేయనికే చాలాసార్లు ప్రయత్నించిండట. అయితే ఎక్కువసారి తప్పు నెంబర్ కొట్టడంతో ఇక మీరు లాగిన్ కాలేకపోతున్నారని మెసేజ్ అయితే వస్తున్నారు. అయితే ఇక ఇది నేను తప్పుగా కొట్టలేదు, ఇక ఎవరో నా ఫోన్ వాట్సాప్ని హ్యాక్ చేయడం వల్లనే గిట్లా జరిగిందని ఆయన పేర్కొన్నాడంట. ఇక మొత్తం మీద దీని గురించి చర్యలు తీసుకోవాలని వాట్సాప్ అకౌంట్ వాళ్ళను ఇక నిర్వాహకులకు ఆయన ఫిర్యాదు చేసుకుంటా విజ్ఞప్తి చేయడం జరిగిందంట. అయితే సాధారణంగా సినీ తారలు కానీ సెలబ్రిటీలు కానీ మనం ఎవరిని చూసినా కానీ ఇటువంటి వాళ్ళ ఖాతాలు సోషల్ మీడియావి హ్యాక్ చేయడం అనేది సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ వాట్సాప్ ఖాతా హ్యాక్ చేయడం అనేది మాత్రం అరుదుగా చూస్తూ ఉంటాం. ఇక అది ఇట్లా ఇప్పుడు శోభు ఎర్లగడ్డ అంటే రాజమౌళి కాకుండా బాహుబలి సినిమాకు నిర్మాణంలో ఒకరు కాబట్టి ఇది చర్చనీయాంశంగా మారిందట. ఇక ప్రతి ఒక్కరు వాట్సాప్ విషయం గురించి జాగ్రత్తగా ఉండాలి అని, ఇక మీరు పెట్టుకున్న నెంబర్ ఏదైతే ఇంకా సెక్యూరిటీగా వహించాలి అని టెక్ నిపుణులు సూచిస్తున్నారంట. ఇక విన్నారు కదా, మొత్తం మీద వాట్సాప్లో ఎవరైనా ఎక్కువగా ఆర్థిక వ్యవహారాల గురించి చర్చిస్తే గినక దాని గురించి సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.